అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోయే ముందుగా లాస్ట్ వీడియోలో నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ముందు నేర్చుకుందాం. ఫ్లూయెన్సీ 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 అని పలకాలండి. ఆ వర్డ్ కిందే ఇచ్చాను చూడండి. సో ఫ్లూయెన్సీ అంటే ధారాళముగా, సరళముగా, అంటే కష్టపడకుండా, భయపడకుండా అని అర్థం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే ప్రవాహంగా మాట్లాడడం, నైపుణ్యంతో స్పష్టంగా మాట్లాడడం అని అర్థం అండి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అసలు చాలా ఈజీగా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి బెణుకు లేకుండా అవలీలగా మాట్లాడడం అంటూ ఉంటారు కదా, దానినే ఫ్లూయెన్సీ అంటారు. సో మన వీడియోస్లో కూడా ఎన్నోసార్లు నేను థంబ్నెయిల్స్లో కూడా పెట్టుంటాను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అని. సో దాని అర్థం ఇదే అనమాట. సో అర్థమైంది కదా. ఫ్లూయెన్సీ అనేది మనం నౌన్గా వాడతామండి. సో గుర్తుపెట్టుకోండి. అంటే మనం సింపుల్గా ఫ్లో, ఈజీ, గ్రేస్, ఎలిగెన్స్, రెగ్యులారిటీ, రిథమ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఫ్లూయెన్సీ అని వాడచ్చండి. గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు అండి. చంకు మెదడు అంటే ఏమీ లేదు, కష్టమైన పదాన్ని, నోరు తిరగనటువంటి పదాన్ని ముక్కలుగా విడదీసి పలకడాన్ని చంకు మెదడు అంటారు. ఆ విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటారండి. సో ఇక్కడ ఎన్ని సిలబల్స్ ఉన్నాయి ఫ్లూయెన్సీలో? ఫ్లూయెన్సీ అంటే 3 సిలబల్స్ ఉన్నాయి. సో అర్థమైంది కదా ఎంత ఈజీగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది. సో అంత పవర్ఫుల్ మెథడ్ అనమాట. సో మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి షీ స్పీక్స్ ఇంగ్లీష్ విత్ ఫ్లూయెన్సీ. షీ స్పీక్స్ ఇంగ్లీష్ విత్ ఫ్లూయెన్సీ అంటే ఆమె ధారాళంగా ఆంగ్లం మాట్లాడుతుంది. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్, ప్రాక్టీస్ విల్ ఇంప్రూవ్ యువర్ ఫ్లూయెన్సీ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ప్రాక్టీస్ విల్ ఇంప్రూవ్, విల్ అనేది ఫ్యూచర్ టెన్స్కి రిలేటెడ్ కదా. సో విల్ ఇంప్రూవ్ యువర్ ఫ్లూయెన్సీ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ప్రాక్టీస్ అంటే సాధన అనేది ఏ భాషలోనైనా మీ యొక్క ఫ్లూయెన్సీ అంటే సరళతను పెంచుతుంది, ధారాళంగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది అని అర్థమండి. సో అర్థమైంది కదా ఫ్లూయెన్సీ గురించి. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం ఈరోజు ప్రొఫెషనల్ వర్డ్స్లో కొన్ని పదాలు నేర్చుకుందాం. ప్రొఫెషనల్ వర్డ్స్ అంటే జనరల్గా బేసిక్ ఇంగ్లీష్ కాకుండా హై లెవెల్ ఇంగ్లీష్ అన్నమాట. ఎక్కువ మంది ఎక్కువగా వాడే కొన్ని పదాల గురించి ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి అమికబుల్. అమికబుల్ అని పలకాలి. ఈ వర్డ్ చాలామంది వినే ఉంటారు. అసలు అమికబుల్ అంటే స్నేహపూర్వకమైన అని అర్థమండి. అంటే సఖ్యమైన, సఖ్యతతో కూడిన అని అర్థం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే కలహాలు లేకుండా ఉండే, అంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి విషయంలోనూ స్నేహపూర్వకంగా అర్థం చేసుకునే అని అర్థమండి. సో ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. జనరల్గా అమికబుల్ ప్లేస్లో మనం బేసిక్ ఇంగ్లీష్లో ఏం వాడుతూ ఉంటాం? ఫ్రెండ్లీ, నైబర్లీ, ఈజీ అని వాడాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అమికబుల్ అని వాడచ్చండి. సో గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని చంకు మెథడ్ ద్వారా ఈ కబుల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. మనం ఇదే పదాన్ని వాడి సింపుల్గా ఎవరితోనైనా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, ఇంగ్లీష్లో చెప్పాలి అన్నా, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దే హ్యాడ్ యాన్ అమికబుల్ డిస్కషన్. దే హ్యాడ్ యాన్ అమికబుల్ డిస్కషన్ అంటే
వారు స్నేహపూర్వకంగా చర్చించుకున్నారు, వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా మాట్లాడుకున్నారు అని అర్థం అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దేర్ సపరేషన్ వాస్ అమికబుల్. దేర్ సపరేషన్ వాస్ అమికబుల్. దేర్ అంటే వారి యొక్క విడిపోవడం అనేది సఖ్యతతోనే జరిగింది, అంటే స్నేహపూర్వకంగానే జరిగింది, కానీ ఇద్దరికి ఇష్టమయ్యే జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా గొడవ పడకుండా అని అర్థం అండి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, మిటిగేట్. ఎలా పలకాలి? మిటిగేట్ అని పలకాలి. ఈ పదం కూడా ఎక్కువసార్లు వినే ఉన్నాము. మిటిగేట్ అంటే తగ్గించడం, తీవ్రతను తగ్గించడం, లేదు అంటే సడలించడం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఉపశమనం కలిగించడం అని అర్థం అండి. అంటే మనం ఎన్ని సందర్భాలలో వాడాలి అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. ఏదైనా సమస్య, నొప్పి లేదా ప్రమాదం లేదా బాధ తీవ్రతను తగ్గించడం లేదా ఏదైనా దాని నుంచి తేలిక చేయడం అన్న సందర్భాలలో మనం ఈ మిటిగేట్ అనే పదాన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామండి. సో జనరల్గా బేసిక్ లెవెల్లో అయితే మనం రెడ్యూస్, డిమినిష్, లెసన్, వీకెన్, లైటెన్ అని వాడాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో మిటిగేట్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక పని కాబట్టి మనం వెర్బ్ కింద కన్సిడర్ చేయాలి. సో మనం చంకు మెథడ్ ద్వారా ఈ పదాన్ని మిట్ ఈ గేట్ అని పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము, స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయగలుగుతామండి. మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ట్రీస్ హెల్ప్ టు మిటిగేట్ ఎయిర్ పొల్యూషన్. అంటే చెట్లు గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద డాక్టర్ గేవ్ మెడిసిన్ టు మిటిగేట్ ద పెయిన్. ద డాక్టర్ గేవ్ మెడిసిన్ టు మిటిగేట్ ద పెయిన్ అంటే నొప్పిని తగ్గించడానికి డాక్టర్ మందు ఇచ్చారు. గేవ్ అంటే V3 ఫామ్, ఇచ్చారు అని అర్థం అండి. సో మిటిగేట్ అనేది అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ రూటెడ్. రూటెడ్ అంటే పాతుకుపోయింది. అంటే ఇది రూట్ యొక్క V3 ఫామ్ అండి. ఈడీ వచ్చింది కాబట్టి ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. సో పాతుకుపోయిన, బలంగా స్థిరపడిన, గాఢంగా గట్టిగా ఉన్న అని అర్థం అండి. సో లోతుగా అన్నమాట. ఇంకెలా అంటే మనం చెప్పినా కానీ ఆ మైండ్ మారదు ఏంటి. సో అలాంటి సందర్భాలలో రూటెడ్ అంటాము. జనరల్గా మన వాడుక భాషలో చెప్పాలి అంటే అరే వాడి మైండ్ ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాడు రా, వాడు మారడు, అరే వాళ్ళు ఆ ప్లేస్లో నుంచి ఇంకా మారరు, ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఆ ప్లేస్లో ఉండి ఉండి ఆ ప్లేస్కి అలవాటు అయిపోయారు రా అంటూ ఉంటారు కదా. దానినే రూటెడ్ అంటామండి ఇంగ్లీష్లో. సో అర్థమైంది కదా. దీన్ని మనం సింపుల్గా బేసిక్ ఇంగ్లీష్లో ఏమని వాడుతూ ఉన్నాం? డీప్, కన్ఫర్మ్, సెటిల్డ్, డీప్ రూటెడ్, ఇన్హెరెంట్, ఫిక్స్డ్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం రూటెడ్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా రూట్ ఎడ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము. సో ఈ పదాన్ని వాడి మనం ఇంగ్లీష్లో సింపుల్గా మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ద ట్రీ ఈజ్ డీప్లీ రూటెడ్ ఇన్ ద గ్రౌండ్. ఆ చెట్టు నేలలో దృఢంగా పాతుకుపోయింది అని అర్థమండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హిస్ లవ్ ఫర్ ద విలేజ్ ఈజ్ డీప్లీ రూటెడ్. హిస్ లవ్ ఫర్ ద విలేజ్ ఈజ్ డీప్లీ రూటెడ్. అతని గ్రామంపై అతని ప్రేమ గాఢంగా స్థిరపడింది, గట్టిగా పాతుకుపోయింది తన పుట్టిన ఊరంటే అని అర్థం. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ టస్క్.
టస్క్ అని పలకాలి. టస్క్ అంటే ఏనుగు దంతం. ఏనుగుతో పాటు అడవి పందులకు కూడా బయటికి వచ్చే బాగా పెద్దగా కనిపించే దంతం అన్నమాట. చాలా పొడవుగా కనిపించే పెద్ద పళ్ళు అని అర్థం అండి. ఇది జనరల్గా ఏనుగను అడవి పందులకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం జనరల్గా. సో అర్థమైంది కదా టస్క్ అంటే ఏంటి అనేది. సో ఇది మనం నౌన్గా వాడతామండి. జనరల్గా మనం టస్క్ అని అడ్వాన్స్డ్ లెవెల్లో కాకుండా బేసిక్ లెవెల్లో టూత్, బోనీ పార్ట్, హార్న్ అని వాడుతూ ఉంటాం. అయితే మనం అడ్వాన్స్ లెవెల్లో టస్క్ అని వాడాలండి, వాడచ్చు కూడా, గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని చంకు మెథడ్ ద్వారా ఇక్కడ సింగిల్ సిలబలే కాబట్టి టస్క్ అనే పలకాలండి. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద ఎలిఫెంట్ హ్యాస్ లాంగ్ టస్క్స్. ద ఎలిఫెంట్ హ్యాస్ లాంగ్ టస్క్స్ అంటే ఏనుగుకు పొడవైన దంతాలు ఉంటాయి. ఇది మనందరికీ తెలుసు. సో తెలిసిన విషయమే కాబట్టి. సో అర్థమైంది కదా. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి యాంబిషన్ అంటే అర్థం ఏమిటి, మనం ఎక్కువగా వాడే పదమే. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు కంటెంట్ యూజ్ అయ్యిద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆశీస్సులు ఇలాగే ఉంటాయి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.